జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, అడియేన్ దీపారాణి శ్రీరామాంజ దాసి. ఈరోజు 19వ పాసురం చదువుకుందాం. ఆండాల్ తిరువడిగలే శరణం, குத்து விளக்கெரிய கோட்டுங்கால் கட்டில் மேல் மைத்தென்ற பஞ்சசயனித்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நெப்பின்னை கொங்கை மேல் வைத்து கிண்டந்த மலர் மார்பாவாய் திரவாய் வைத்தடம் கண்ணீனாய் நீயுன் மணாலினை எத்தன்னை போதும் துயிலெல்லா ஒட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாத்த கில்லாயால் தத்துவமன்று தகவேலோர் எம்பாவாய். ఆండాల్ తిరువడిగలే శరణం. ఈ పాశురంలో గోదాదేవి శ్రీకృష్ణుడి అష్టమహిషులలో ఒకరైన నీలాదేవిని మేలుకొలుపుతోంది. గుత్తి దీపములు చుట్టూ వెలుగుతూ ఉండగా ఏనుగు దంతములతో చేయబడిన కోళ్ళు గల మంచములపై చల్లగా మెత్తగా సరైన ఎత్తు వెడల్పు కలిగి తెల్లని హంసతూలిక తల్పముపై ఎక్కి గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు తలలో ముడుచుకున్న కేశపాసము గల నీలాదేవి దగ్గర ఉన్న ఓ శ్రీకృష్ణ, నోరు తెరిచి మాట్లాడుము. కాటుక పెట్టుకున్న విశాలమైన కన్నులు గల ఓ నీలాదేవి, నీ ప్రియుని ఇంకా లేవనివ్వడం లేదేంటి? ఇంత మాత్రము ఎడబాటు కూడా ఓర్చుకోలేకపోవడం నీ స్వరూపానికి స్వభావమునకు తగదు. నీవలే మేము కూడా అతనికి భక్తులమే కనుక కరుణించి కొంచెం అవకాశం ఇయ్యుము తల్లి. ఆ అవకాశము నీవు ఇచ్చినట్లయితే మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము సమాప్తి చెందును. ఇందు ఏమాత్రము సంశయము లేదు అని గోదాదేవి నీల శ్రీకృష్ణులను వేడుకుంటున్నారు.